న్యూస్ చూస్తున్న తిరుమల డ్రైవర్ పై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి తెగపట్టాడు. తిరుమల మాధవరం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్ నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉండగా అలిపిరి డిపోకి చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి చేశారు. అయితే ఈ దాడి దృశ్యాలు బస్సు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు తీసుకెళ్లారు. అలాగే తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమల డ్రైవర్ పై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి తెగపట్టాడు. తిరుమల మాధవరం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్ నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉండగా అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, అసలు ఎందుకు దాడి చేశారు, దానికి గల కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనిలా. తిరుపతి ఎలక్ట్రిక్ బస్సులు నడిపే అలిపిరి డిపో చెందిన డ్రైవర్ అనే వ్యక్తిపై ఒక కానిస్టేబుల్, అంటే బాంబు స్క్వాడ్ చెందిన కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్టు సమాచారం. ఎందుకంటే అది కూడా బుధవారం వెలుగులోకి వచ్చింది. అది మంగళవారం రాత్రి స్థానిక మాధవ అతిథి గృహం వద్ద బస్సు డ్రైవర్ బస్సును ఆపి భక్తులను ఎక్కించుకుంటుంటున్నాడని, ఈ బస్సు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుంటా అక్కడ జనం కూడా రద్దీగా ఉండటం వల్ల బస్సు కూడా ఆగినట్టుంది సమాచారం. అయితే ఈ బస్సు ఆగినప్పుడు ప్రయాణికులు ఎక్కుతున్నారు. బస్సు రోడ్డు అడ్డంగా ఎందుకు పెట్టావు అనే అసహనంతో కూడా ద్విచక్ర వాహనంపై వచ్చి కానిస్టేబుల్ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై దాడికి పాల్పడి కూడా సమావేశమవుతుంది. ఈ దాడి దిశలు కూడా బస్సులోని సీసీ కెమెరా కూడా రికార్డ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో బాధ్యుడి విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు స్థానికంగా సంఘ నాయకులకు కూడా దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కూడా తిరుమల 2 టౌన్ పిఎస్ కూడా పోలీసులు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇక అది పోలీసులు ఓవర్ యాక్షన్ కూడా చేసినట్టుండి, అంటే ఆ ట్రాఫిక్ జామ్ లో కూడా వాళ్ళు క్లియరెన్స్ చేయబోయి కూడా ఒక ఆర్టీసీ డ్రైవర్ని కూడా దాడి చేయడం కూడా ఏమైన చర్య అని చెప్పుకుంటూ ప్రజలు కూడా చూస్తుండగానే, అంటే ప్రయాణికులు కూడా అందరూ చూస్తుండగానే చెంప మీద కూడా కొట్టినట్టు కూడా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వెలుగులో వచ్చింది. అంటే ఇక ఈ ట్రాఫిక్ జామ్ లో బస్సు ఒకటి వెనక రావడం వల్ల అతను స్లో చేసుకోవడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ అందమైంది. అయితే ఆ ట్రాఫిక్ అంతరాయం చేసుకుని నిదానంగా పంపనని చెప్పకుండా డైరెక్ట్ గా పోలీసులు దాడి చేస్తుంటే ఇది ఏ విధంగా దాడి చేస్తున్నా ప్రజల్లో కూడా ఒక అసహన వ్యక్తం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ డ్రైవర్ వృత్తిలో కూడా దాని వరుస క్రమేణా కూడా బస్సులో రావడంతో చూసుకోవచ్చు. సీసీ ఫుటేజ్లో కూడా క్లియర్ గా అవుపడుతుంది. ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. నిదానంగా వస్తున్నాడు. ఈ నిదానంగా వచ్చే క్రమంలో కూడా ఈ ప్రయాణికులు కూడా బస్సు ఆగింది. ఏసీ బస్సు కూడా ఎలక్ట్రానిక్ బస్సు కాబట్టి ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరు ఎక్కే తలకి కొద్దిగా 2 నిమిషాలు లేటుగా ఉండవచ్చు. ఈ క్రమం పైన కానిస్టేబుల్ కూడా అసహనం ఎక్కి నువ్వు ఎందుకు ఆపాల్సింది, అడ్డంగా ఎందుకు ఆపావు అందుకని ఎమ్మటనే బస్సు ఎక్కి కూడా డ్రైవర్ పెట్టిని కూడా మొక్కం మీద కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. వెనిలా, రాఘవ, థ్యాంక్ యూ.